ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడాలని ఉద్దేశించి ఉన్న మాట కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఎవరి మీద నమ్మిక ఉంచిన వారు? దేవుని మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎప్పుడు కూడా కదల్చబడరు. అయితే ఈరోజు మనము ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మన పాస్ట్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లేకుండా మనం ఎంత దూరము వచ్చి ఉండేవాళ్ళమా? మనం ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ స్థాయిలో అయితే ఉన్నామో, ఎంత గౌరవంతో బ్రతుకుతున్నామో, ఇవన్నీ దేవుడు లేకుండా మనకు కలిగి ఉన్నాయా? మనం ఏదైతే తింటున్నామో, చక్కగా పడుకుంటున్నామో, మనకున్న ఇల్లు కానీ, మనకున్న వాతావరణం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎలా కలిగినాయి? దేవుడు లేకుండా ఇవన్నీ మనకు వచ్చేసినాయా? దేవుడు లేకుండా మనము ఉద్యోగాన్ని చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకున్నాం. దేవుడు లేకపోతే మన జీవితం ఏమయ్యేదో కదా. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఇంత క్షేమంగా బ్రతుకుతున్నాము. ప్రతిరోజు బయటకెళ్ళి క్షేమంగా వస్తున్నాము. మనం ఇంట్లో సంతోషంగా పడుకుంటున్నాము. మనకున్న ప్రతి వస్తువు కూడా ఆయన కృప వల్లే మనకు కలిగింది. ఆయన దయచేశాడు కాబట్టి మనకు అవన్నీ పొందుకున్నాము. మనం కష్టపడుతున్నాము అంటే మనము ఉద్యోగం చేసి కష్టపడుతున్నాము అని అంటే ఆ ఉద్యోగం కూడా దేవుడిచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించినవే. ఆయన మనకిచ్చాడు కాబట్టే మనం వాటిలో సంతోషంగా జీవిస్తున్నాము. అయితే ఇప్పుడు మనకి ఉన్న సమస్యలు అయినా సరే, మనకి ఎంత ఉన్నా, మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, మనకున్న సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే మనము ఆ సమస్యల వైపు చూస్తున్నామా? ఆ సమస్యల కన్నా గొప్పవాడైన దేవుని వైపు మనం చూస్తున్నామా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేని వైపు చూస్తున్నావు? నీ సమస్య వైపు చూస్తున్నావా? లేదా నీ సమస్య కన్నా గొప్పవాడైన దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు పడుతున్న బాధ వైపు చూస్తున్నావా? లేదా నీ బాధని తీర్చగలిగే దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు మనుషుల్ని నమ్ముతున్నావా? దేవుణ్ణి నమ్ముతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన పాత జీవితాన్ని చూస్తే మన జీవితంలో మనం ఇక్కడ దాకా వచ్చామంటే దేవుని కృప మాత్రమే. ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక కష్టం రాగానే, ఒక బాధ రాగానే, దుఃఖం రాగానే, మన చుట్టూ ఉన్నవారు మనల్ని వదిలేసి వెళ్ళిపోగానే మనకి అంతా కోల్పోయినట్టు, అసలు మనకంటూ ఎవరు లేనట్టు, అసలు మన జీవితంలో ఏది జరగనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతో బాధ, ఎంతో దుఃఖం. నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ బాధ, ఈ దుఃఖం, ఈ పెయిన్ అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీవు నా మీద నమ్మిక ఉంచితే నిన్ను ఎవరు కదల్చలేరు. అంటే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో అప్పుడు దేవుడు, ఏ మనిషి కూడా నిన్ను కదల్చలేరు. దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకు. నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని నమ్ము. నీ బాధ కన్నా దేవుడు గొప్పవాడు. నీ బాధను తీర్చగలిగేది ఆయన మాత్రమే. నీకున్న సమస్యను తీర్చగలిగేది ఆయన మాత్రమే. నీకున్న ఆ పెయిన్ని తీసివేసేది ఆయన మాత్రమే అని ఎప్పుడైతే నీవు నమ్మి ఆయన మీద ఆధారపడతావో, ఆ సమస్యలన్నిటిని వదిలేసి కేవలం నా దేవుడే గొప్పవాడు, నా దేవుడు సమస్యల కన్నా గొప్పవాడు అని ఆయన మీద ఎప్పుడైతే నీవు నమ్మిక ఉంచుతావో అప్పుడు సియోను కొండను కదల్చలేనట్టు నిన్ను కూడా ఎవరు కదల్చలేరు.
కాబట్టి నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని ఒక్కసారి నువ్వు మనసులో దృఢంగా అనుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, దేవా నాకున్న ఈ సమస్యల కన్నా నువ్వు గొప్పవాడువు, నీవే తీర్చగలిగే శక్తి సామర్థ్యం గలవాడువు, నేను నిన్ను నమ్మి ఉన్నానని విశ్వాసముతో నమ్మకముతో నీ విశ్వాసంతో నీ నమ్మకంతో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసే గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. నీకు దేవుడు ఈ సంవత్సరం ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో అది జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనము దేవుని వైపు కాకుండా మనకున్న సమస్యల వైపు, మనకున్న బాధల వైపు, దుఃఖం వైపు చూస్తున్నాము. కాబట్టి ఆ సమస్యలు అన్నిటిని కూడా దేవుని మీద విడిచిపెట్టేస్తే అప్పుడు మనము మన జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతాము. అయితే ఈ వాక్యం చెప్పుచుండగా నాకు వస్తున్న ఆలోచన ఏంటి అంటే హన్నా జీవితం గుర్తొస్తుంది. ఎందుకు అని అంటే హన్నాకి పిల్లలు లేరని పెనిన్నా ఎంత బాధలు పెట్టిందో, ఎన్ని మాటలందో, కానీ తను ఏమి మాట్లాడకుండా దేవుని సన్నిధిలో హన్నా మోకరించి ప్రార్థన చేసి అక్కడే ఆ దేవునికే చేతికి ఆ బాధను అంతటిని వదిలేసి విడిచిపెట్టేసి సంతోషంగా ఇంటికి భోజనం చేసిన సంఘటన మనము వాక్య భాగంలో చూసే ఉన్నాం కదా. అలా హన్నా దేవుని మీద ఆధారపడి ఎలా అయితే తన సమస్యను దేవుని మీద వదిలేసిందో మనము కూడా మనకున్న ప్రతి విధమైన బాధని, దుఃఖాన్ని, వేదనని, స్ట్రగుల్స్ని అన్నిటిని, మనకున్న ప్రతి సమస్యను కూడా దేవుని మీద ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు దేవుని కార్యాలని మనం చూడగలుగుతాం. హన్నా తన సమస్యని దేవుని మీద విడిచిపెట్టింది కాబట్టి సమూయేలుని బిడ్డగా పొందుకోగలిగింది. ఈరోజు మనము ఎప్పుడైతే మన సమస్యలన్నిటిని కూడా దేవుని మీద, మన భారాలన్నిటిని దేవుని మీద వేస్తామో అప్పుడు మనము మన జీవితాల్లో కార్యాలని చూడగలుగుతాము. మన సమస్య ఏదైనా సరే దానికన్నా గొప్పవాడు దేవుడు మాత్రమే. దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్.